పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, ప్రస్తుతం తెలంగాణలో ఉన్న పరిస్థితులు, భారతీయ జనతా పార్టీ పరిస్థితి, కాంగ్రెస్ పరిస్థితి, బీఆర్ఎస్ పరిస్థితి, వీటన్నిటి బట్టి ఏంటంటే పెయిడ్ బ్యాచ్ తయారైంది. పెయిడ్ అంటే ఫుల్ సంపాదించుకుంటారు ఒక్కొక్కడు. వాస్తవానికి ఏంటంటే ఆ సంపాదన అంటే అసిద్ధం తినట్టే మిత్రులారా. అందులో నో డౌట్. నేను మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ అటువంటి సొమ్ము కనుక నేను తింటే నేను అసిద్ధం తినట్టే. మనిషి పుట్టుక పుట్టినట్టు కాదు, మనిషినే కాదు. నేనైతే వాళ్ళు కూడా అంతే, మనుషులు కాదు, మనిషి పుట్టుక పుట్టినట్టు కాదు. ఆడ మొగ తేడా లేకుండా మ్యామ్యాములు దంచుతాను కొంతమంది. నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉన్నది. అయితే దీనికి సంబంధించి కేంద్ర మంత్రివర్గం విస్తరణ జరుగుతుందని ఒక నరేటివ్ బిల్డ్ చేయబోతూ ఉన్నారు. మరి ఈ నరేటివ్ ఎవరు బిల్డ్ చేయబోతున్నారు? కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరుగుతుందట. కిషన్ రెడ్డిని మంత్రి పదవి నుంచి వెళ్ళి తీసేస్తాను, ఆయనకు సౌత్ ఇండియాలో వేరే పదవి ఇస్తారు, ధర్మపురి అరవింద్ పరిస్థితికి ఇది, ఈటల రాజేందర్ పరిస్థితికి ఇది అని ఒక మీడియా ఛానల్ స్టార్ట్ చేసింది. మరి ఎంత తీసుకున్నారో నాకేం అర్థమవుతలేదు మిత్రులారా. నిజంగా నేను గనక ఇప్పటి వరకు చేసిన ప్రతి వార్తలో డబ్బులు తీసుకొని ఏ ఒక్క వార్త చేసినా ఖచ్చితంగా నిజాయితీ తప్పినా ఒక మనిషి పుట్టుక పుట్టినట్టు కాదు, మనిషిని కాదు. ఇక ఈ విధంగా అడ్డమైన నరేటివ్ బిల్డ్ చేసుకుంటా తెలంగాణలో రాజకీయం చేసే ఆ యొక్క రాజకీయ నాయకులకు, ఆ నరేటివ్ బిల్డ్ చేసే యూట్యూబ్ ఛానళ్ళకు చెప్తా ఉన్నా, మీరు రక్తపు కూడు తింటా ఉన్నారు. మీ పిల్లలకు మంచిది కాదు, మీకు మంచిది కాదు. మీరు నిజంగానే దేవుణ్ణి నమ్మితే దేవుడు ఏదో చేస్తాడనే ఆలోచన ఉన్న వాళ్ళకు కూడా మళ్ళీ చెప్తున్నా, ఖచ్చితంగా ఏదో జరుగుతుంది మీకు కూడా, ఇందులో నో డౌట్. సో మిత్రులారా, మరి ఆ వార్త ఏం చదివినరు? ఎవరు అసలు కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉన్నదా లేదా? ఉంటే ఎవరు పోతారు, ఎవరు వస్తారు అనేది వాళ్ళేం చెప్తారు, నేనేం చెప్తానా? ఒక్కసారి ఈ వీడియో చూడండి. 5 నిమిషాల వీడియో మిత్రులారా. ప్రతి ఒక్కరి యొక్క వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. అయితే ఒక ఛానల్ ఆ పెయిడ్ బ్యాచ్కి ఏంటంటే సోషల్ మీడియాలో శివయాత్రలు చేస్తారు, చెప్పుల దండలు కూడా ఇస్తారు ఆ పెయిడ్ బ్యాచ్కి. వాస్తవం ఇది. అయితే ఆ పెయిడ్ బ్యాచ్ ఏం చేసిందంటే కేంద్ర మంత్రివర్గ విస్తరణ చేస్తాందని చెప్పబోయి ముందే చెప్తే నన్ను నమ్మరు అని సోదంతా చెప్తారు. పశ్చిమ బెంగాల్ సోది, తమిళనాడు సోది, రకరకాల సోదులంతా చెప్పి ఇక తెలంగాణ విషయానికి వస్తే, తెలంగాణలో కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి ఉన్నాడు, కానీ ఇప్పుడు ఆయనను ఆ పదవి నుంచి తప్పించి సౌత్ ఇండియాకు ఒక మంచి పదవి ఇచ్చి పంపుతారు అంటాను. అంటే అని చెప్పుకుంటూ నెక్స్ట్ ఏం చెప్తారు, ఇక్కడ ఇక మంత్రి పదవి వచ్చే అవకాశం ధర్మపురి అరవింద్కు ఉన్నది. ధర్మపురి అరవింద్కు చరిష్మా లేదు, బీజేపీల కేంద్ర అధిష్టానంతో చరిష్మా లేదు, కానీ అమిత్ షా గుడ్ లుక్లో ఉన్నాడని చెప్పేసి ఆయనకైనా చెప్పుకుంటాడు అని చెప్పి ధర్మపురి అరవింద్ మీద. ఇక ఈటల రాజేందర్ అట ఈ పార్టీని ఆయన వేరే పార్టీ నుంచి వచ్చిళ్ళు, బీజేపీ వాళ్ళు రిసీవ్ చేసుకోరు, బీజేపీ భావాలు లేవు, కేసీఆర్ తర్వాత నేనే తోపని ఆయన అనుకున్నాడు, అందుకే ఆయన బయటికి వచ్చిండు. కాంగ్రెస్లో పోవాలనుకున్నాడు కానీ బీజేపీలోకి వచ్చిండు. మరి ఆయనకు కూడా అవకాశం తక్కువ. అంటే ఇక్కడ ధర్మపురి అరవింద్కు ఈటల రాజేందర్కు లొల్లు పుట్టియాలి. వీళ్ళిద్దరు కలిసి వార్తలు చేయిస్తాను, కిషన్ రెడ్డి మంత్రి పదవి అవుట్ అవుతుందని ధర్మపురి అరవింద్ ఈయన ఈటల రాజేందర్ వార్తలు చేయిస్తారనే నరేటివ్ బిల్డ్ చేస్తూ ఉన్నారు మిత్రులారా. ఇజ్జత్ ఉన్నది అని అడుగుతున్నా నేను. ఇజ్జత్ తక్కువ కొంతమంది ఉంటారు, ఈ వార్తలు బిల్డప్ చేసేటోళ్లకు ఇజ్జత్ ఉండాలి. ఎందుకంటే మిత్రులారా, నేను వాస్తవానికి ఏంటంటే మేము సపరేట్ కూకుందాం అనుకుంటే మమ్మల్ని నూకుండనిచ్చేటట్టు లేరు. ఇక మరో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ కావాలి ఖచ్చితంగా, మరొక స్వాతంత్ర పోరాటం కూడా స్టార్ట్ కావాలి. మరి కేంద్రం దాకా పోవాలి, నేషనల్ పార్టీ దాకా పోవాలి. అటువంటి పరిస్థితులు తెచ్చుకోకండి, తస్మాత్ జాగ్రత్త. కిషన్ రెడ్డి మంత్రి పదవి అసలే పోదు. కిషన్ రెడ్డి ఎప్పుడు ఎంపీ అయినా ఆయన మళ్ళీ ప్రతిసారి కేంద్ర మంత్రి అవుతాడు, మీరు రాసుకోండి సాంబా, ఇందులో నో డౌట్. కిషన్ రెడ్డికి భారతీయ జనతా పార్టీలో చాలా మంచి పేరున్నది, నేషనల్ పార్టీలో బ్రహ్మాండమైన పేరున్నది. ఇది ఈటల రాజేందర్కు తెలుసు, ధర్మపురి అరవింద్కు తెలుసు, రఘునందన్ రావుకు తెలుసు. అడ్డమైన నరేటివ్లు బిల్డ్ చేయకండి, ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఈ వార్త ఎవరు చేయించారు, ఎందుకు చేస్తారు, ఎంత తీసుకున్నారు, వీళ్ళు గతంలో చేసిన న్యూస్ ఛానల్ ఎంత కమ్ముడు పోయింది, ఈ అన్ని వివరాలు నేషనల్ పార్టీ తెప్పించుకున్నది. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది మిత్రులారా, ఎవ్వరు చూస్తలేడు అనుకుంటుంది. అన్నీ చూస్తారు. అడ్డమైన పనులు చేసుడు బంద్ పెడితే మన పరిస్థితులు మంచుకుంటాయి. ఈ అడ్డమైన పనులు బంద్ పెట్టండి. నేను ఎవరు చెప్తానా మీ అందరికి తెలుసు మిత్రులారా. ఆ ఛానల్కి కూడా మంచిది కాదు. ఎన్ని రోజులు నడుపుతావు ఆ ఛానల్? ఛానల్ అమ్ముడు పోయి ఎన్ని రోజులు నడుపుతావు? నేను చెప్తున్నా, ఆ ఛానళ్ళకు కూడా చెప్తా ఉన్నా, వార్తలు ఉన్నది ఉన్నట్టుగా చదవండి, విలువలు కాపాడుకోండి. విలువలు కాపాడుకొని ఉన్నది ఉన్నట్టు చదివితే నిజంగా నాకు భారతీయ జనతా పార్టీ అంటే అభిమానం మిత్రులారా. నేను చాలా వీడియోలలో చెప్పిన, మీరు అంధభక్తుడు బత్తాయి అన్నని పడతా, కానీ నాకు నరేంద్ర మోడీ అంటే ప్రాణం అంతే ఇక, అందులో నో డౌట్. అది దేవుడా కాదా తర్వాత సంగతి, నరేంద్ర మోడీ అంటే ఇష్టం నాకు. నా ఓటు భారతీయ జనతా పార్టీకే ఎత్తా. ఇక నా ఇంట్లో నా భార్య నోట్ వేయమని చెప్ప భారతీయ జనతా పార్టీకి, నా బిడ్డ నోట్ వేయమని చెప్ప, వాళ్ళ ఇష్టం ఉంటుంది, ఎవరి ఇష్టం వాళ్ళు. కానీ
నేను మాత్రం ఖచ్చితంగా నరేంద్ర మోడీ కోసం భారతీయ జనతా పార్టీకి ఓటేస్తా, ఓపెన్గా చెప్తున్నా. అయితే కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నా మిత్రులారా, ఇక్కడ ఒక ఉద్యమం అవసరం. కిషన్ రెడ్డిని మంత్రి పదవి పోతాందని చెప్పేసి ఈటల రాజేందరు, ధర్మపురి అరవింద్ ప్రచారం చేస్తారని ఒక నరేటివ్ బిల్డ్ చేయబోతా ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ఒక్కసారి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఈ అమ్ముడు పోయే మీడియా వల్ల మీ విలువలు దిగజారిపోతున్నాయి. మీ పిల్లల భవిష్యత్ ఆగమవుతుంది. భగవంతుడు అంటాడు ఉంటాడు, 100 తప్పులు చేస్తే 101 తప్పు దగ్గర నువ్వు దొరుకుతావు. కాబట్టి ఏ ఒక్క తప్పు చేయకుండా బ్రతికేదందుకే ప్రయత్నం చేయాలి, విలువలు కాపాడుకోవాలి. ఒక్కసారి మన విలువ పోయిందంటే మిత్రులారా చాలా కష్టం. అది ఇలా చూస్తున్నాం, తెలంగాణలో చూస్తున్నాం. ఎవరెవరు ఎంత మొత్తం సింహం లెక్క పులి లెక్క బతికిన వాళ్ళు కూడా పిల్లులు అయ్యే పరిస్థితి, ఏడ్చే పరిస్థితులు వచ్చినాయి ఇలా మనం చూస్తున్నాం. కాబట్టి తప్పు చేయకుండా ఉండడం మంచిది నా అభిప్రాయం. కిషన్ రెడ్డి పదవి వేది లేదు, కేంద్ర మంత్రివర్గ విస్తరణ గ్యారంటీ ఉంటుంది. కిషన్ రెడ్డి పదవి ఎక్కడికి పోదు. ఇక పోతే ఇంకో కేంద్ర మంత్రి ఉన్నాడు, వారి పదవి పోతుందా ఉంటుందా అనేది అది భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. కానీ పోతుందని గ్యారంటీకి ఎవరు చెప్పలేరు. నేను చెప్తున్నా, నిజాయితీగా చెప్తున్నా. మంచి లీడర్లాగా ఉండండి, మంచిగా ఉండండి. ఈ అడ్డమైన ఛానళ్ళు పెట్టుకొని ఈ ఛానళ్లకు పైసలు ఇచ్చుకుంటూ నడిపించుకునేటోళ్ళు చెప్తా ఉన్నా. నేను చెప్తున్నా, ఈరోజు చెప్తున్నా, నాకు ఏ ఒక్క నాయకుడు ఒక్కనాడు ₹1 నాకు ఇయ్యలే. ఈ వార్త చేయమని చెప్పేసి ఒక్కనాడు ₹1 ఇయ్యలే. ఒకవేళ ఏ నాయకుడు అన్నా నాకు ₹1 ఇచ్చి నువ్వు వార్త చేయరా రజనీకాంత్ అంటే ఆ నాయకుడు మనిషి కాదు, తీసుకుంటే నేను కూడా మనిషి పుట్టినట్టు కాదు మిత్రులారా. నేను డైరెక్ట్ చెప్తున్నా. ఇలా మీరు మీ పిల్లల మీద ఒట్లేసుకొని చెప్పగలుగుతారా? ఆ పెయిడ్ ఆర్టిస్టులకు చెప్తా ఉన్నా, ఆ ఛానల్ నడుపుకుంటే వాళ్ళు చెప్తా ఉన్నా, ఒట్టేసి చెప్పగలుగుతారా? సో మిత్రులారా, ఇందులో అన్ని ఫేక్ వార్తలు, పెయిడ్ ఆర్టిస్టులు ఎవరెవరికి ఎన్ని పొట్లాలు అమ్మినాయి, ఎవరెవరికి ఏ స్క్రిప్ట్లు అందినాయో ప్రతి లిస్టు నేషనల్ పార్టీ దగ్గర ఉన్నది. అలాగే కొంతమంది భారతీయ జనతా పార్టీ నాయకుల మీద కూడా కేసులు కాబోతా ఉన్నాయి. ఎందుకంటే ఫోక్సో చట్టం ఏం చెప్తాదంటే మైనర్ అమ్మాయిని చూయించొద్దు, మైనర్ అమ్మాయి తల్లిదండ్రులను కూడా చూయించొద్దు. కానీ ఆ పని చేసిర్రు, ఆ తప్పు పని చేసిర్రు, వాళ్ళ మీద కూడా ఫోక్సో యాక్ట్ పెట్టమని చెప్పేసి కోర్టులు చెప్తా ఉన్నాయి. దానికి సంబంధించి ఆధారాలు సేకరిస్తూ ఉన్నారు. వరంగల్ నుండి కేసులు అవుతున్నాయి, హనుమకొండ నుండి కేసులు అవుతున్నాయి, కరీంనగర్ నుండి కేసులు అవుతున్నాయి, హైదరాబాద్ నుండి కేసులు అవుతున్నాయి. మిత్రులారా, నేను చెప్పేది వాస్తవం. ఇవన్నీ కూడా మీరు చూడండి. సంగారెడ్డి, కామారెడ్డి కాంచెలు మొదలు పెడితే నిజామాబాద్లో కూడా కేసులు అవుతున్నాయి. మిత్రులారా, 50 మందికి పైగా వివరాలు సేకరించారు. అందుకనే ఏది పడితే అది అడ్డమైన పోస్టులు పెట్టకండి, అడ్డమైన వీడియోలు పెట్టకండి, భారతీయ జనతా పార్టీ పరువును తీయకండి. మనము భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలైతే, నిజమైన కార్యకర్తలైతే, నరేంద్ర మోడీ మీద గౌరవం ఉంటే, విలువలు పాటిస్తే, క్రమశిక్షణ గల కార్యకర్తలైతే, క్రమశిక్షణ గల సైన్యం అయితే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జెండా కింద పనిచేద్దాం. ఎవరి సంకలు నాకాల్సిన అవసరం లేదు, ఎవరి కింద పనిచేయాల్సిన అవసరం లేదు మిత్రులారా. సో మిత్రులారా, ఇవన్నీ నేను ఎందుకు చెప్తానా ప్రతి ఒక్కరు తెలుసు. దయచేసి సంయమనం పాటిస్తే అన్నీ సర్దుకుంటాయి, అందరూ మంచుకుంటారు. ఆ పని చేయండి తప్పితే ఈ పెయిడ్ ఆర్టిస్టులను నమ్ముకోండి. ఇవాళ పైసలు తీసుకొని మనకు పాజిటివ్గా వార్తలు చదివినోడు రేపు అవతల దగ్గర పైసలు తీసుకొని వానికి పాజిటివ్గా చదవడా? అవతలోడు ₹1,00,000 ఎక్కువిస్తే నీ బట్టలు ఇప్పి మొత్తం చెప్తాడు అవతలోనికి. ఇసోంటి వాళ్ళని నమ్మద్దు మిత్రులారా. మనం డబ్బులు తీసుకొని పనిచేస్తాను ఒక దగ్గర అంటే ఇంకో అవతల దగ్గర డబ్బులు తీసుకొని వీడిని కూడా వెనక నుంచి వెళ్ళి ముట్టికి సురుకులు అందిస్తాం. సో మిత్రులారా, ఏది ఏమైనప్పటికీ ఇవి పేడు వార్తలు. కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుంది. కిషన్ రెడ్డి పదవి ఎటుపోదు. కిషన్ రెడ్డి ఏ శాఖలు ఉన్నాడో ఆ శాఖలనే ఉంటాడు. కిషన్ రెడ్డికి నరేంద్ర మోడీ దగ్గర మంచి పేరున్నది, బ్రహ్మాండమైన పేరున్నది. అలాగే లక్ష్మణ్కు కూడా మంచి పేరున్నది. నేను అది కూడా చెప్తున్నా. నేను ఎందుకు చెప్తున్నా అంటే వీళ్ళిద్దరి మీద నేను వార్తలు పెట్టిన. ఎందుకంటే మీరు కోఆర్డినేట్ చేస్తలేరు, వీళ్ళందరినీ కలుపుతలేరు అని చెప్పేసి నేను వార్తలు చేసిన వాళ్ళ మీద. అంతేగాని వాళ్ళ మీద కోపంతోనో ఎవరో చెప్తా నేను చేయలే. ప్రజలు చెప్పారు నాకు కోఆర్డినేట్ చేయాల్సిన పరిస్థితి, పెద్దన్న పాత్ర వహించాల్సిన పరిస్థితి కిషన్ రెడ్డిది అని చెప్పిన, అలాగే లక్ష్మణ్ అని చెప్పిన తప్పితే వాళ్ళ మీద కోపమో వాళ్ళ మీద తప్పుడు వార్తలు చేయలేము మిత్రులారా. వాళ్ళు క్రమశిక్షణకు మారిపోయారు. 100కు 100% చెప్తున్నా. భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణ గల నాయకులు వాళ్ళు. ఇవాళ ఈటల రాజేందర్ను గుండె మీద చేసుకొని చెప్పమన్నా కిషన్ రెడ్డి, లక్ష్మణ్ వీళ్ళు క్రమశిక్షణ గల నాయకులు అనే చెప్తారు. ధర్మపురి అరవింద్ అదే చెప్తాడు, రఘునందన్ రావు అదే చెప్తాడు. ఓపెన్గా చెప్తున్నాం మిత్రులారా. ఈ అడ్డమైన స్ట్రాటజిక్స్, అడ్డమైన పాలిటిక్స్ ప్లే చేసేటోళ్ళు జర బంధు పెడితే మంచిగుంటుందని నా యొక్క అభిప్రాయం. మరి ఈ విశ్లేషణ పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.